హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి తెలంగాణలో ఎంత సంచలనంగా మారిందో మనం అందరం చూస్తున్నాం. సో కేటీఆర్ గారి పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించారని చెప్పేసి, ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేశారని. అయితే ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పారు ఆయన. మరి ఎటువంటి సంబంధం లేదు నాకు, ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. మేడం, మరి మీ ఒపీనియన్ ఏంటి ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పైన? ఆదిత్య, మనం గతం నుంచి కూడా చూసుకుంటే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో ఎవ్వరూ కూడా వాళ్ళ గురించి నోరెత్తి మాట్లాడే వాళ్ళు కాదు. అంటే ఒక భయం అనేది ఒక మీడియాకు కూడా అదే అనిపించుంటుంది. సామాన్య ప్రజలకే కానివ్వండి, ఒకటి రెండు వాళ్ళు ఇద్దరు ఎదిరించినంత మాత్రం వాళ్ళందరూ జైలుకి కూడా వెళ్ళారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని వారం రోజులు రిమాండ్లో పెట్టడము, 15 రోజులను వాళ్ళని కొద్ది రోజులు జైల్లో పెట్టి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడితే సహించలేని పరిస్థితిలో ఉన్నారు. అలా ఒక్కరిద్దరు అట్లా ఎదిరించగలిగారు. కానీ ఈ మీడియా అంతా కూడా సైలెంట్ అయిపోయింది, ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఈరోజు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. అది ఏంటి, కవిత గారి విషయం తీసుకుంటే, సో ఢిల్లీలో లిక్కర్ విషయంలో ఆవిడ అరెస్ట్ అవటం కానివ్వండి, దాని గురించి కూడా మాట్లాడొద్దని చెప్పి దానికి కూడా అందరికీ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి నోటీసులు వెళ్ళటం జరిగినాయి కొన్ని మీడియా ఛానల్స్ కూడా. తర్వాత దాన్ని సైలెంట్ చేయాలని చూస్తారు. కానీ అది ఎక్కడ ఆగట్లే. నోటీసులు ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు లేనిది ఏదైనా సృష్టిస్తే తప్పుగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జరిగింది ఆడ బయట. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు, ఎవరు ఈ రాష్ట్రానికి సీఎం చెప్తున్నాడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి నోటీసు. దాని గురించి మాట్లాడే పబ్లిక్కి ఎందుకు ఇస్తారు? దాని గురించి చర్చించే మీడియా ఛానల్స్కి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీకు ధైర్యం ఉంటే మీరు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ మీరు నోటీస్ ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళ మీద గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో వాళ్ళకేంటి, వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది బేరీజ్ చేసుకొని మీడియా అయినా సరే దాని గురించి డిస్కషన్లు చేసేవాళ్ళైనా సరే వాళ్ళందరూ వచ్చి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సరే, ప్రవీణ్ రావణ్ని అరెస్ట్ చేయటం అనేది నిజం కాదా? సో ఆయన ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు చేశాడనేది నిజం కాదా? ఈరోజు అంటే ఒకళ్ళు ఎన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ పోలీసుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేశారు. అది నిజం కాదా? ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరైనా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. మీరు ఎవరైనా మా మీద మాట్లాడితే మేము నోటీసులు ఇస్తాం, మేము కేసులు, మీరు దాని గురించి మీరు కోర్టులకు చుట్టాలనో ఇంకోటి బెదిరిస్తే ఎవడు భయపడతాడు? సో ఇప్పుడు మీ అధికారం కూడా కాదు. మీ అధికారం ఉన్న రోజులు అంటే కొంతమంది ధైర్యం చేయగలిగారు కానీ అందరూ ధైర్యం చేయలేకపోయారు. సో ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎవరు కూడా భయపడరు కదా. సో నువ్వు కంప్లైంట్ ఇస్తావు, సో కేసు అవుతుంది, కోర్టుకి వెళ్తుంది. సో ఏమవుతుంది, తిరుగుతారు, కొన్ని రోజులకు కొట్టేస్తారు. సో రేపొద్దున నిజం నిరూపణ అయిందనుకోండి, మీరు జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళారనుకోండి, అప్పుడు వీళ్ళు ఇంకా కేసేసి వీళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా. ఇవంతా అనవసరం. ఫస్ట్ మీ మీద లేదు అనుకున్నప్పుడు మీరు ఓపెన్గా దాని గురించి జరగలేదనే దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటారా, మీరు అటెండ్ అవ్వండి. వాళ్ళు ఏమైనా మీ మీద ఆధారాలు చూపెడుతున్నారు కదా, ఆధారాలు దొరకకపోతే వేరే విషయం. ఆధారాలు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. డైరెక్ట్ సీఎం గారు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడటానికి మిగతా వాళ్ళు మీరు ఎవరు మాట్లాడకూడదు నా గురించి, నా కుటుంబం గురించి, మేము చాలా పెద్ద వాళ్ళం, మేము చాలా మోనార్కులం అని అంటే ఎవరు వింటారు? ఇది ప్రజాస్వామ్యం. సో ఒక పబ్లిక్ లైఫ్కి వచ్చినప్పుడు మీరు నడుచుకునే విధానమే అందరూ గమనిస్తుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు దానికి మనం రెస్పాండ్ అంటే మన నిజాయితీ ఏంటని మనం నిరూపించుకోవటానికి ట్రై చేయాలి. అంతేగాని నా గురించి మాట్లాడితే మీ మీద కేసులు పెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ధైర్యం ఉంటే సీఎం గారి మీద పెట్టండి. ఫస్ట్ సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, ఆయనకి అది ఆధారాలు ఉండబట్టే మాట్లాడారు కదా. అంటే మీరు కూడా అన్నారు, ఒకళ్ళిద్దరు ఫోన్లు విన్నాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. ఒకళ్ళిద్దరు ఫోన్ వినడమైనా తప్పే కదా. మీరు అన్నారు ఒకళ్ళిద్దరువైనా తప్పే కదా. వాళ్ళ అనుమతి లేని వాళ్ళు ఏమైనా క్రైమ్ చేశారా? వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? వాళ్ళు ఏమైనా మావోయిస్టులా? వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళ? వాళ్ళు కాదు కదా. కానప్పుడు అలాంటప్పుడు వాళ్ళ మీద ఒకళ్ళిద్దరి మీద నిఘా పెట్టామని అన్నప్పుడు అది కూడా తప్పే కదా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నారు. మనం పబ్లిక్ లైఫ్కి వచ్చినప్పుడు ఇలాంటివి కామన్ మాట్లాడతారు.
సో నిజం కాదనుకుంటే అదే తేట తెల్లమవుతుంది. ఈరోజు ఏ మీడియా అయితే మాట్లాడుతుందో, ఎవరైతే మాట్లాడుతున్నారో రేపొద్దున వాళ్ళే అది లేదు ఇది కాదని చెప్పే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. అందుకని ఎందుకు మీడియాల మీద మాట్లాడటమే, దాని గురించి విమర్శించే వాళ్ళ మీద మాట్లాడటమైనా ఇవన్నీ వేస్ట్. మన మీద నిజ నిర్ధారణ జరిగే వరకు కొంచెం వెయిట్ చేయండి. మీ కేసులు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ గారిని తీసుకెళ్లారు, ఆయన రేపు అప్రూవల్గా మారిపోయి మీ అందరి పేర్లు ఏమైనా చెప్తాడేమో. ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తుంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ లోపల ఎందుకు మాట్లాడటం, కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కేసులు పెడితే ఎవరండి భయపడతారు ఇవాళ రేపు? సరే రేపు ఒకవేళ నిర్ధారణ అయ్యింది, మీరే చేశారని నిర్ధారణ అయింది, అప్పుడు వీళ్ళు తిప్పి మీ మీద కేసు పెడతారా? వాళ్ళు కూడా పరువు నష్టం వేస్తారు కదా. ఇది కాదు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నిరూపించుకోవడానికి టైం పడుతుంది, కాస్త ఆగండి. అంతేగాని ప్రతిదాన్ని మీరు లాగుతూ ఉన్నారంటే అందరూ ఇది చేస్తారు, డ్రాగన్ చేస్తుంటారు. మనం అధికారం కోల్పోయాక మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన మనం ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి చూస్తున్నాం. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు, కేటీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి పార్టీ అని ప్రూవ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా, లేకుంటే నిజంగా అలా జరిగినాయి అంటారు మేడం? ఖచ్చితంగా అవి జరిగిన అంశాలే కదా. ఇప్పుడు ప్రూవ్ చేయాలనుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీయే మాట్లాడుతుంది, కానీ అట్లా కాదు కదా. ఓ తెలుగుదేశం మాట్లాడుతుంది, ఓ బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, అన్ని పార్టీలు మాట్లాడుతుంది, సిపిఐ సిపిఎం అన్నీ మాట్లాడినవే కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దన్నారు. సో మద్యం లిక్కర్ కేసు అనేది మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఇవన్నీ జరిగిన అంశాలే కదా. సో దాని గురించి దీని గురించి బాధపడే అంత ఆయన మేమేమీ చేయలేదు, మాకేమీ సంబంధం లేదు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మాకు సంబంధం లేదు అని అంటే ఎవరు చేశారు? అంటే మీరు అసమర్థ గవర్నమెంట్ 10 సంవత్సరాలు నడిపారా? ఇంత ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంటే ఎవరో చేయిస్తున్నారని చెప్పారంటే కూడా అనుకోండి, 10 సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు? అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా? అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఎంటర్ అయ్యేటట్టు వచ్చింది అని అన్నప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ స్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలు రక్షించినవి ఏముంది? ఎక్కడ రక్షణ కల్పించినట్టు? ఒకరి పర్సనల్స్కి ఒకళ్ళు షేర్ చేసే విధానం కరెక్ట్ కాదు కదా. అంటే మీకు ఏ అధికారం ఉందని అదే అడుగుతున్నారు, అదే పబ్లిక్ మాట్లాడుతుంది, దాని గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి, అదే చర్చ అయింది ఈరోజు తెలంగాణ స్టేట్లో. ఈ ఫోన్ ట్యాపింగే చర్చ అయింది. దాని గురించే ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా, అంటే ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ మూలానే మేము ఓడిపోవటానికి ఒక రీజన్ వాళ్ళు కేసులు వేస్తున్నారు. ఇది ఎన్నిక చెల్లదు, వాళ్ళు గెలిచిన స్థానాల్లో ఎన్నిక చెల్లదు అని వాళ్ళు కేసులు వేస్తున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? దీని వెనకాల చాలా ఉన్నాయి, అవన్నీ కన్క్లూజన్కి రావాలి. కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళు ఎవరో అప్రూవల్గా మారిన వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పినప్పుడు మీది తప్పు ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. ఈ లోపల ప్రజలకి ఒక ఇంట్రెస్ట్ జరిగిందా లేదా అనేది. సో దాని మీడియా కూడా రోజు అంశాలు రోజు బయట తీసుకొస్తుంది, చెప్తుంది. దానికి మీరు మీడియా మీదకి నోటీసులు పంపించటం, మా గురించి మా ఫ్యామిలీ గురించి డిస్కషన్ చేసిన వాళ్ళందరికీ నేను కేసులు వేస్తానంటాం. ఇప్పుడు అదే కేసులో ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఓడిపోయిన క్యాండిడేట్లు అందరూ మీకు మీద కేసు వేస్తానంటున్నారు. సో మీరు అవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కదా. అవును, మనం ఏం చేస్తామో అవతలాలు కూడా అదే చేస్తానంటారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చేసేదానికి ఇల్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మేడం పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మ్యాటర్లోకి వస్తాయి. మరి ఇవేమన్నా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభావం చూపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా మేడం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రభావం అయితే బాగా గట్టిగా దెబ్బ తగులుతుంది ఇది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు కూడా హర్షించరు. అంటే ఎవరు పర్సనల్ లైఫ్కి ఇక్కడ ఒక భరోసా కల్పించలేదు. ఇక్కడ అన్నీ ఓపెన్ లాగా ఎవరి ఫోన్ ఎప్పుడు ఎవరు వింటున్నారో తెలియదు అన్నట్టు. అంటే తెలంగాణ స్టేట్లో ఈ 10 ఏళ్ళు ఎవరికి పర్సనల్ లైఫ్ లేదు అన్న చందాన్ని అనిపిస్తుంది. అంటే ఒక పొలిటీషియన్స్, సినిమా రంగానికే సంబంధించిన వాళ్ళే కానీ, బిజినెస్సే కానివ్వండి, బిల్డర్సే కానివ్వండి, అన్ని రంగాలకి సంబంధించిన వాళ్ళ మీద అందరి మీద నిఘా. మంత్రులైనా సరే, వాళ్ళ కుటుంబ సభ్యుల మహిళల మీదైనా సరే, ఈ మహిళా హీరోయిన్స్ మీదైనా సరే, ఇట్లా ప్రతి అందరి మీద నిఘా పెట్టినప్పుడు సో వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. ఇది బాగా డీప్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. సరే ఇంకా కాళేశ్వరం తీసుకుంటే ఆ మేడిగట్ అది పిల్లర్స్ కుంగిపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఒక తెలుస్తుంది కదా, ఒక అవగాహన వచ్చేసింది. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిందే కానీ ఈ లిక్కర్ గురించి అక్కడ లిక్కరే కాదు, ఢిల్లీ లిక్కర్ కాదు, రేపు పొద్దున ఇక్కడ తెలంగాణలో ఉన్న లిక్కరు
ఇవి స్కాములు బయటపడ్డాయంటే దానికి మించిన లిక్కర్ స్కాములు ఇక్కడ తెలంగాణ స్టేట్లో జరిగాయి. ఇవన్నీ బయట వస్తాయి. ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి దానిలో వీళ్ళు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ప్రజలకి ఇప్పటికే చాలా తెలుసాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకో ఈ 40 రోజుల్లో ఇంకెన్ని బయటపడతాయో. సో వీళ్ళ పార్టీలో ఇవి పెట్టిన క్యాండిడేట్లు గెలిచే అవకాశం ఉందో లేదో తెలియట్లేదు కదా. ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.